2025 జనవరిలో జరగనున్న పరీక్షపై చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ రిజిస్ట్రేషన్స్ 14 డిసెంబర్ 2024 నుండి ప్రారంభమైనాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 14/1/2025. ఈ వీడియోలో స్టూడెంట్స్ పరీక్షపై చర్చ 2025లో పాల్గొనడానికి ఏ విధంగా ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్లో పరీక్షపై చర్చ 2025 అని టైప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్నోవేటివ్ ఇండియా 1.mygov.in వెబ్సైట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పార్టిసిపేట్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 4 రకాల రిజిస్ట్రేషన్స్ ఇలా కనిపిస్తాయి. అవి స్టూడెంట్స్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ త్రూ టీచర్ లాగిన్, టీచర్ రిజిస్ట్రేషన్, అలాగే పేరెంట్ రిజిస్ట్రేషన్. ముందుగా స్టూడెంట్స్ ఎలా ఇండివిడ్యువల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. వెంటనే మొబైల్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం 3 రకాల డీటెయిల్స్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి స్టూడెంట్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, యాక్టివిటీ డీటెయిల్స్. ముందుగా స్టూడెంట్ డీటెయిల్స్ ను ఎంటర్ చేద్దాం. స్టార్ మార్క్ ఉన్నటువంటి ఈ బాక్సెస్ ను తప్పనిసరిగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. మొత్తం నేమ్ ని ఫస్ట్ నేమ్ అనే బాక్స్ లోనే ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్టూడెంట్ చదువుతున్నటువంటి క్లాసు, విద్యార్థి యొక్క పూర్తి అడ్రస్ ఎంటర్ చేయాలి. పేరెంట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. పేరెంట్ నేమ్ దగ్గర మదర్ లేదా ఫాదర్ లేదా గార్డియన్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయవచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత యాక్టివిటీ డీటెయిల్స్ ను ఫిల్ చేయాలి. ఇందులో 5 క్వశ్చన్స్, వాటికి ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చివరిగా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ మరియు స్ట్రెస్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారిని ఏ ప్రశ్న స్టూడెంట్ అడగదలుచుకున్నాడో ఆ ప్రశ్నను 500 క్యారెక్టర్స్ అంటే 500 అక్షరాలు లేదా కనీసం ఒక 2 లైన్లు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లుగా మెసేజ్ డిస్ప్లే అవుతుంది.